నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టేస్టీ ఐస్ క్రీమ్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా టేస్టీగా, సాఫ్ట్గా, ఎలాంటి క్రీమ్ పాలమీగడ లేకుండా చేసిన సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. బయట కొనే ఐస్ క్రీమ్కి ఎన్నో రెట్లు మేలని చెప్తాను. ఎందుకంటే మనం చేసుకునే వాటిలో ఏమేం వేస్తాం అనేది మనకు తెలుస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హెల్దీగా చేసుకోవచ్చు. అంతేకాదు షుగర్ వాడకుండా చేస్తున్నాను కాబట్టి మీరు ఈ సమ్మర్లో ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేయాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మరి లేట్ చేయకుండా సింపుల్ వేలో మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో ఈ కమ్మని ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ పాలను తీసుకోండి. పాలు వచ్చేసి ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ పాలను వాడుతున్నాను. లేనివారు నార్మల్ ప్యాకెట్ పాలనైనా వాడొచ్చు, లేదా గేదె పాలు వాడుతున్న వారైతే మీగడ తీయని పాలను తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేయండి. పాలు పొంగు వచ్చి ఇలా చక్కగా వేడవడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి ఒక 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ని వాడుతున్నాను. మీరు బ్రౌన్ బ్రెడ్ అయినా వాడచ్చు, లేదా మిల్క్ బ్రెడ్నైనా తీసుకోవచ్చు. ఇలా బ్రెడ్ వేయడం వలన ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతో మనకు ఈ ఐస్ క్రీమ్లో ఎలాంటి కార్న్ఫ్లోర్ అలాగే కస్టర్డ్ పౌడర్ వాడకపోయినా మంచి రుచిగా సాఫ్ట్గా ఐస్ క్రీమ్ అనేది తయారవుతుంది. అలాగే ఇక్కడ నేను బ్రెడ్లను తీసుకున్నాను కదా, మీరు బ్రెడ్లకి బదులుగా రస్కులను ఒక 3 తీసుకునైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే ఒక 9-10 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. దీంతో మనకు ఐస్ క్రీమ్ తయారయ్యాక గట్టిగా ఐస్లా అవ్వకుండా మంచి రుచిగా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను కాజును డైరెక్ట్గా వేసేసాను. మీరు కావాలంటే కొంచెం పొడిలా చేసైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక 1-2 నిమిషాలు, అంటే ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా ఉడకబెట్టి స్టవ్ అప్ చేసేయండి. స్టవ్ అప్ చేశాక 1-2 నిమిషాలు ఇలాగే పక్కన పెట్టండి. దీంతో మనకు ఈ పాలు అనేవి లైట్గా చల్లబడతాయి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుమును తీసుకొని ఒకసారి కలిపి ఈ పాల మిక్స్ అనేది పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టండి. బెల్లం పూర్తిగా కరిగిపోవాల్సిన అవసరం లేదు, ఎలాగో మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఎంత కరిగితే అంత కరగనివ్వండి. ఇలా కలిపేసి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు పూర్తిగా చల్లారిపోయాక చూపిస్తున్నాను. బెల్లం అనేది కొంచెం సాఫ్ట్గా అయింది, కానీ ఇంకా కరిగిపోలేదు. ఇప్పుడు ఇదంతా మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక 3-4 యాలకులను తీసుకోండి. డైరెక్ట్గా వేస్తే అలాగే ఉండిపోతాయి కాబట్టి కొంచెం చితగ్గొట్టి కానీ లేదా పొడిలా చేసి కానీ తీసుకోండి. సో ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇందులో తీసుకున్న జీడిపప్పు పలుకులైనా బెల్లమైనా పూర్తిగా నలిగి ఇందులో కలిసిపోయేంత వరకు మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. మంచి క్రీమీగా కాస్త నురగగా చక్కగా వచ్చింది కదా. ఇలా వస్తే మనకు ఐస్ క్రీమ్ అనేది బాగా కుదిరినట్లు. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని ఏదైనా బాక్స్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ డబ్బాలోకైనా లేదా గ్లాస్ కంటైనర్లోకైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక ఇందులోకి కొన్ని నట్స్ని సన్నగా చాప్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సింపుల్గా అలా వేసేసి కలిపైనా పెట్టొచ్చు. ఇలా తీసుకొని దీనిపైన అల్యూమినియం ఫాయిల్ కవర్తో ఇలా కవర్ చేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 6-7 గంటలు పెట్టేయండి. ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ కవర్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ పెట్టి మూత పెట్టైనా పెట్టచ్చు. ఇక్కడ నేను మళ్ళీ మరుసటి రోజు చూపిస్తున్నాను. చూడండి, ఐస్ క్రీమ్ చక్కగా ఫామ్ అయి గట్టిపడింది. చిన్నగా మనం స్పూన్తో తీసుకున్నామంటే ఇలా క్రీమీగా మంచి ఎమ్మీగా వస్తుంది. అలాగే మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. గిన్నెను కొంచెం ఒక 5 సెకండ్స్ అలా వాటర్లో పెట్టి తీసుకున్నాక ఇలా మధ్యలో చాకు పెట్టి కొంచెం ఐస్ క్రీమ్ని లూజ్ చేసి డిమోల్డ్ చేయండి. దీంతో మనకు గిన్నె నుండి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నాక నైఫ్తో పీసెస్గా కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. తెలియని వారు ఎవరైనా సరే ఇది రుచి చూసాక బ్రెడ్తో చేశారంటే అస్సలు నమ్మరు, అంత రుచిగా ఉంటుంది. ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన మంచి ఐస్ క్రీమ్ రెసిపీ అన్నమాట. సో మీకైతే ఈ ఐస్ క్రీమ్ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్కి ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిందే, అంత బాగుంటుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.